ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడు అత్యాశపరుడు, ఒకడు నార్మల్ పర్సన్ ఉంటాడు. అత్యాశపరుడు ఏం చేస్తాడంటే రాత్రి పగులు ఏదో దొంగతనాలు చేయడము, మందిని ముంచడము, ఏదో ఒక నాశనంలా అటు ఇటు పైకి వస్తాడు. పైకి వచ్చినాక ఏమైపోతాడు అంటే నేనేదో ఇంత సంపాదించిన అని మందికి చూపించుకొనికే పోతాడు. అప్పుడే సడల్ మని యమధర్మరాజు దిగుతాడు. యమధర్మరాజు వచ్చి నీ టైం అయిపోయింది ఆయన వెళ్దాం నడువు అంటాడు. అప్పుడు ఏమైతుంది అంటే యమధర్మరాజు చేతిలో ఒక పెద్ద లిస్ట్ ఉంటది. ఈ అత్యాశపరుదేమో ఫస్ట్ లో ఉంటది పేరు. వీని వెనుకో ఉన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ దేమో కింద ఉంటది పేరు లాస్ట్ లో. అప్పుడు యమధర్మరాజుకు ఇంత పాలల్లో కలిపి ఏం చేస్తాడంటే ఒక జ్యూస్ తాగు స్వామి, నీ ఎమ్మడి నేను వస్తా తీసుకెళ్ళిపో అంటాడు. వీడు అత్యాశపరుడు కదా, తెలివితేటలు అన్ని ఉన్నాయిగా. ఆ జ్యూస్ లేదో మత్తు కల్పిస్తాడు స్వామికి. ఒక 2 గంటల స్వామి వండుకొని లేచినాక అబ్బా ఎంత వైభోగము, నేను ఎంత ప్రశాంతంగా నిద్రపోయినా, అది ఎంత కలిపినా కానీ చాలా బాగుంది అని ఏం చేస్తాడంటే అప్పుడు ఆ పాలల్లో కలిపినప్పుడు నిద్రపోతాడు కదా స్వామి. పోయినప్పుడు ఏం చేస్తాడంటే ఆ స్లిప్పులు ఉన్న పేరును ఈ పై పేరు తీసి కింద రాస్తాడు, కింది పేరు తీసి పైన రాస్తాడు. రాసినప్పుడు యమధర్మరాజు నిద్రలోకి వెళ్ళేస్తాడు. లేచేప్పుడు ఏమంటాడంటే ఓ నువ్వు చాలా బాగా చేసినావు, నాకు 2 గంటలు ప్రశాంతంగా నిద్ర పట్టింది, అందుకే నీకు నేను బహుమతి ఇస్తున్నా అంటాడు అత్యాశపరునికి. అప్పుడు ఏం బహుమతి అంటే ఈ ఫస్ట్ పేరు ఎవరిదైతుందో లాస్ట్ లో చేస్తా నీ పేరు, ఈ లాస్ట్ పేరు ఎవరిదైతుందో ఫస్ట్ లో చేస్తా అంటాడు. అర్థమైందా? అందుకే కర్మ కర్మ, నీ తప్పు నీవు ఎత్తు పోయినా నేను వదులుకోలేదు. అందుకే మిత్రమా, చేసేటప్పుడు మంచా చెడా అని 100కు 100 సార్లు ఆలోచించి చేయండి. కర్మ అనేది ఎప్పుడు వదలదు, ఏదో రూపంలో చూస్తూనే ఉంటది. ఇది మాటికి నిజం. కర్మే రాయిగా కాలికి తగిలితే